తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ కొత్తగూడెం పట్టణంలో తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన దీక్ష చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. పని రాలేదు. కానీ ఈ యొక్క నిరసన దీక్ష అన్ని సంఘాలతో పాటు పోయిన నెల 18వ తారీఖున మేము చేయాలి. దయచేసి అనివార్య కారణాల వల్ల వాళ్ళెవరూ సహకరించకపోయేసరికి తప్పని పరిస్థితుల్లో మేము నమోదు చేసి ఈరోజు ప్రత్యేకంగా ఆటో యూనియన్ పేరుని ఇన్షియేట్ చేసి నిరసన దీక్ష చేయాల్సి వచ్చింది. ఇక్కడ డ్రైవర్ల ప్రతి ఒక్కరికి ఈరోజు సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎవరో ముందుకు అడుగు వేయాలి. కాబట్టి డ్రైవర్ల తరఫున ఈ యొక్క బీఆర్ఎస్ అనుకున్న సంస్థ ముందుకు వచ్చింది. ఇది ఒక యూనియన్ ఒక పార్టీని మీరు దృష్టిలో పెట్టకుండా ప్రతి ఒక్క డ్రైవర్ ఇది ప్రాబ్లం నాదే అనేసి ముందుకు రావాలని తప్ప ఇందులో వేరే దురుద్దేశం లేదనేసి, అలాగే ఈ యొక్క నిరసన దీక్షలో ఆటో డ్రైవర్ బాధలను పడే నిజంగా ఆలోచించాలి తప్ప వేరే కోణంలో దయచేసి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క నిరసన దీక్ష ముఖ్య ఉద్దేశము ఆటో డ్రైవర్ల మంత్ర రామరాజు మరీ దీనావస్థగా పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం మాపై మంచి ఉద్దేశంతో ఆలోచించి మాకు జీవన వృత్తిని కలిగించాలి. మేము నిరుద్యోగులుగా ఉంటూ ప్రభుత్వాలపై ఎటువంటి పరిస్థితి లేకుండా మా పనులు మేము బతుకుతున్నాము. ఆటో ద్వారా ఏదో ప్రయత్నం చేసుకుంటూ మా బ్రతుకులపై లేనిపోని ఆంక్షలు పెట్టేసి ఇష్టాలు పెట్టేసి మా బతుకుల్ని కాలరాస్తూ ఉన్న ఈ యొక్క ప్రభుత్వానికి మేము ఈ టైంలో కూడా మనస్ఫూర్తిగా నిదానంగా వినతి మాత్రమే తెలియజేస్తున్నాము. మీరు మా యొక్క మన్నలను మీరు మంచి మనసులో అర్థం చేసుకొని ఉచిత బస్సు సౌకర్యాన్ని మీరు రద్దు చేసి ఆ స్థానే మహిళలకి వేరే అవకాశం కలిగించేసి మా యొక్క జీవన కాపాడుకునే పరిస్థితి మాకు కలిగించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు ఈ వేదిక నుంచి తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ముఖ్య సభ్యులుగా మేము కోరుకుంటున్నాము.